భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాలని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి సతీమణి కంది మౌనా శ్రీనివాసరెడ్డి తెలిపారు. జైనద్ మండలంలోని బాలాపూర్ గ్రామంలో సప్తాహ వేడుకలకు ఆమె హాజరయ్యారు. బాజీరావు బాబా భక్త మండలి గ్రామస్తులు ఆమెకు సాదరంగా స్వాగతం పలికారు. ముందుగా బాజీరావు బాబా చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సప్తాహ వేడుకల్లో భాగస్వాములయ్యారు. భజన మండలి నిర్వాహకులతో కలిసి తాళాలు వేసి అందరినీ ఉత్సాహపరిచారు. భజన కీర్తనలు భక్తి పాటల మధ్య ఈ వేడుకలు అత్యంత వైభవంగా శోభాయమానంగా సాగాయి. కార్యక్రమం నిర్వాహకులు కంది మౌన శ్రీనివాసరెడ్డిని శాలువాతో సత్కరించారు. గ్రామస్తులందరికీ నమస్కారం అన్న. ఇక్కడ ఉన్న అక్కలు అన్నలు అమ్మాయిలు అందరికీ నమస్కారం. మా సిరిసన గ్రామంలో కూడా ఇట్లనే సప్త జరుగుతుంది. ఆ సప్త అంటే నేను చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన కాబట్టి మనందరికీ ఎవరికైనా అంటే కుల మత భేదాలు లేకుండా మనము ఒక గురువుని పూజించుకుంటాము. పొద్దున్న లేచిన వెంటనే ప్రతి ఒక్కరు 5 అయిందంటే అందరి ఇంటి ముందర మనం వాకిలు వలుపు చల్లుకొని ముగ్గు పెట్టుకొని తప్పకుండా ఇది చేసుకునే ఒక పండుగలాగా ఉంటుంది. మీరందరూ మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా థ్యాంక్స్ అన్న. ఏంటంటే మన బాలాపూర్లో జరుపుకోవడము ఇంకా ఎన్ని వందల సంవత్సరాలైనా కానీ మనం ఇది జరుపుకోవాలి, మన ముందు తరాలకి తెలియాలి. ఎందుకంటే బాజీరావు బాబా మనందరికీ ఒక అంటే డిసిప్లిన్ నేర్పించిండ్రు. దీనివల్ల మన ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా మనం ఇది తీసుకెళ్ళాలి. తప్పకుండా నేను తీసుకెళ్తాను, మీ అందరి బదులుగా మీరు కూడా తప్పకుండా బాలాపూర్ నుండి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ